తెలంగాణలో రేపటి నుంచి 25వ తేదీ వరకు ఇంటర్ పరీక్షలు జరగబోతున్నాయి. 1532 పరీక్షా కేంద్రాల్లో దాదాపు 10 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. సీసీ కెమెరాల పర్యవేక్షణలో పరీక్షలు జరగబోతున్నాయి. ఇక మొదటిసారిగా హాల్ టికెట్లపై సెంటర్ల రూట్ మ్యాప్ కోసం క్యూఆర్ కోడ్ ను అధికారులు రూపొందించారు. క్యూఆర్ స్కాన్ చేస్తే ఈజీగా సెంటర్ కు చేరుకునే వెసులుబాటు కల్పించామంటున్న తెలంగాణ ఇంటర్ బోర్డు సెక్రటరీ కృష్ణ ఆదిత్యతో మా ప్రతినిధి నర్సింగ్రావు ఫేస్ టు ఫేస్. రేపటి నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభమవుతున్నాయి. ఈ ఇంటర్ పరీక్షలకు ఎలాంటి ఏర్పాట్లు చేశారో మనతో మాట్లాడేందుకు ఇంటర్ బోర్డు సెక్రటరీ కృష్ణ ఆదిత్య గారు ఉన్నారు. సార్ చెప్పండి, రేపటి నుంచి జరిగేటువంటి ఇంటర్ పరీక్షలకి ఎంతమంది స్టూడెంట్స్ హాజరవుతున్నారు, ఎలాంటి ఏర్పాట్లు చేశారు సెంటర్స్ వద్ద? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 1532 సెంటర్స్ ఏర్పాటు చేసుకున్నాం. ఇందులో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ సెంటర్స్ హైదరాబాద్ డిస్ట్రిక్ట్లో 244 సెంటర్స్ ఉన్నాయి. ఫాలోడ్ బై రంగారెడ్డి డిస్ట్రిక్ట్ 185 సెంటర్స్, ఫాలోడ్ బై మేడ్చల్ డిస్ట్రిక్ట్ 150 సెంటర్స్. ప్రతి ఒక్క సెంటర్కి సంబంధించి ఒక చీఫ్ సూపరింటెండెంట్, ఒక డిపార్ట్మెంటల్ ఆఫీసర్ని ఆల్రెడీ 10 days బ్యాకే అపాయింట్ చేశాము. వారి ట్రైనింగ్స్ కూడా కంప్లీట్ చేసేసాం. ప్రతి సెంటర్కి సంబంధించి మనకు 3 sets ఆఫ్ క్వశ్చన్ పేపర్స్ ఉంటాయి. ABC వీటితో పాటుగా వొకేషనల్ విద్యార్థులకు వొకేషనల్ సెట్ అంటాం, బ్రిడ్జ్ కోర్స్ విద్యార్థులకు బ్రిడ్జ్ కోర్స్. ఈ క్వశ్చన్ పేపర్స్ అన్నీ కూడా అలాంగ్ విత్ OMR షీట్స్, ఆన్సర్ షీట్స్, ప్రీ ఎగ్జామినేషన్ మెటీరియల్స్ మొత్తం లాస్ట్ వీకే అందుబాటులోకి తీసుకొచ్చాం. ప్రతి పరీక్షలప్పుడు కూడా ఒకటి పెద్ద టాస్క్ ఏంటంటే, ఒకటేమో మాస్ కాపీయింగ్ నిరోధించడం, 2 పేపర్ లీకేజ్ అనేటువంటిది పెద్ద సమస్యగా మారుతుంది. సో వీటి నిర్మూలన కోసం మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు ప్రత్యేకంగా? సరే, క్వశ్చన్ పేపర్ ప్రింటింగ్కి సంబంధించి ప్రతి క్వశ్చన్ పేపర్ ప్రతి పేజ్ మీద ఒక యూనిక్ సీరియల్ నెంబర్ ఉంటుంది. కాబట్టి ఏ క్వశ్చన్ పేపర్ ఎక్కడ వెళ్తుందో ముందుగానే మేము గుర్తుపెట్టవచ్చు. రెండోది, ఈసారి మనం LDP కవర్స్ని యూజ్ చేస్తున్నాం. ఏవైతే పేపర్ కవర్స్ ఉన్నాయో వాటిని రీప్లేస్ చేసాం. అలాగే క్వశ్చన్ పేపర్స్ అనేది త్రూ ప్రాపర్ పోలీస్ ఎస్కాట్ కస్టడీన్ పాయింట్స్, అంటే పోలీస్ స్టోరేజ్ పాయింట్స్ నుంచి, పోలీస్ స్టేషన్స్ నుంచి మనం సెంటర్స్కి తీసుకొస్తాం. ప్రతి ఒక్క పరీక్షా కేంద్రంలో ఎక్కడైతే పేపర్స్ ఓపెన్ చేస్తారో వాటిని కెమెరాల పరిధిలో మనం ఓపెన్ చేస్తున్నాం. ఏవైతే TGPSC బెస్ట్ ప్రాక్టీసెస్ ఉన్నాయో వాటిని అడాప్ట్ చేసుకొని హెడ్ ఆఫీస్ తోటి, అంటే BIE ఆఫీస్ తోటి ఇంటిగ్రేట్ చేసుకొని మొత్తం ఏర్పాటు చేసుకున్నాం. ఫస్ట్ ఇయర్కి ఎంతమంది పిల్లలు అపేర్ అవుతున్నారు, సెకండ్ ఇయర్కి ఎంతమంది వస్తున్నారు? సో ప్రతి సంవత్సరం కూడా ప్రతి ఎగ్జామ్ సమయంలో ఒకటి చూస్తూ ఉంటాం, 1 నిమిషం ఆలస్యమైందని చెప్పి గేటు క్లోజ్ చేశారు, పిల్లలు వాపసు వచ్చారని చెప్పి. ఈసారి అలాంటి నిబంధన ఏమైనా పెడుతున్నారా? ఆలస్యంగా వచ్చేటువంటి పిల్లలకు ఏమైనా అవకాశం కల్పిస్తున్నారా? ముందుగానే, అంటే ఒకరోజు ముందుగానే వారి సెంటర్స్ని విజిట్ చేసినట్టయితే వారికి ఎంత టైం పడుతుందో తెలుస్తుంది. సమయానికి కన్నా ముందే రీచ్ అయినట్టయితే ఇబ్బంది కాకుండా ఉంటుంది. అట్ ది సేమ్ టైం స్టూడెంట్స్కి, పేరెంట్స్కి, టీచర్స్కి అందరూ కూడా రిక్వెస్ట్, ఖచ్చితంగా విద్యార్థి హాఫ్ అన్ అవర్ ముందు సెంటర్కి రీచ్ అయినట్టయితే 8:45 వరకు తనకు అలాట్ అయిన ప్లేస్లో కూర్చుంటారు. కూర్చున్న తర్వాత OMR షీట్ ఏదైతే బబుల్ టాప్ వాళ్ళు చేయడానికి కనీసం ఒక 5 minutes టైం పడుతుంది. అంటే సమయానికి క్వశ్చన్ పేపర్ ఇచ్చినప్పుడు, 9 o'clockకి క్వశ్చన్ పేపర్ ఇచ్చినప్పుడు తనకు కూడా ఇబ్బంది కాకుండా తను ఒక 15 నిమిషాలు ముందుగానే రీచ్ అయినట్టయితే తను ఎగ్జామ్ గొప్పగా రాసే అవకాశం ఉంటుంది. ఎగ్జామినేషన్ సెంటర్కి 5 minutes గ్రేస్ పీరియడ్ ఇస్తున్నాం. ప్రతి ఇయర్ ఇచ్చినట్టే 9:05 వరకు వచ్చినా కూడా ఖచ్చితంగా ఎలో చేస్తాం. కానీ రిక్వెస్ట్, ఎక్సెప్షనల్ కేసెస్లో మరీ తప్పదు అంటేనే వారు ఎగ్జామినేషన్కి లేట్ రావాలి. మొత్తం సంవత్సరం ఇంత కష్టపడి వారు చదివేది ఈ ఎగ్జామ్ కోసం. కాబట్టి వారందరికీ రిక్వెస్ట్, కొంత ముందుగానే వచ్చి కొంత ప్రశాంతంగా వారి ప్లేస్లో కూర్చున్నట్టయితే వారు ఎగ్జామ్ని గొప్పగా రాసే అవకాశం ఉంటుంది. ఓకే, అంటే రూరల్లో కంటే కూడా ఈ సిటీలో ప్రధానంగా సెంటర్ ఎక్కడుంది అనేటువంటిది కొంత ఈ ట్రాఫిక్ ఇబ్బందుల వల్ల కావచ్చు, లేదంటే సెంటర్ ఎక్కడుంది అనేటువంటిది కొంచెం వెతుక్కోవడంలో సమయం ఎక్కువ కిల్ అవుతుంది అనేటువంటిది చాలాసార్లు ప్రతి సంవత్సరం వింటూ ఉన్నాం. సో వారి కోసము ఈసారి QR కోడ్ ఇచ్చి ఎలాంటి సదుపాయం కల్పించారు? QR కోడ్ అందుబాటులోకి తీసుకొచ్చాం. వారిని హాల్ టికెట్స్లో కూడా స్పెసిఫిక్ ఇన్స్ట్రక్షన్స్ మెన్షన్ చేశాం. ముందు రోజు ఆ సెంటర్ని ఒకసారి విజిట్ చేసి ఎంత టైం పడుతుందో చూసుకొని రిక్వెస్ట్ చేస్తున్నాం. విలన్స్ 2 అనిల్ కుమార్తో నర్సింగ్రావు, ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.